భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం అలర్ట్ను కూడా ఇచ్చింది. నేను మరి కాసేపట్లో ఆ పరిస్థితిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఇదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది, రెడ్ అలర్ట్ని జారీ చేసింది వడగాల్పుల గురించి అని చెబుతూ. ఈరోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు వడగాల్పులని ఇస్తూనే ఇటు ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మెదక్ నుంచి, మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మహేష్. భారీ వర్షం పడుతూ ఉంది, రైతులు కళ్ళల్లో ధాన్యం ఆరబోసి ఉంచారు, తడిసి ముద్దవుతూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగడం జరిగింది, ఎటువంటి సాయం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహేష్? ఖచ్చితంగా సచిన్, మెదక్ పట్టణంలో అకాల వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సుమారు గంట పాటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ తీగలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పండించిన పంటను తన కళ్ళాల్లో ఉండి ఐకేపీ సెంటర్ లో ఉండడం వల్ల అకాల వర్షాల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే రోడ్డు ఎక్కి రాస్తా రోకోలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అధికారులు అంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడం ఏంటి అని నిర్లక్ష్యం ఏంటని చెప్పి ప్రధానంగా రైతులు విమర్శిస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాను అతులాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గంట పాటు ఈదురుగాలతో ఇటువంటి వర్షాలు పడడం రైతులతో పాటు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనటికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఎక్కడైతే నష్టపోయారో రైతులను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళను ఎవరైతే ఉన్నారో రైతులను నోట్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సజిన్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ని కూడా జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఇంకొన్ని ప్రాంతాలు ఉంది. మరి మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్తో పాటు ఉప్పల్, సరూర్ నగర్లలో కూడా వర్షం దంచు కొడుతూ ఉంది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటుంది. దిల్సుఖ్ నగర్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది వర్షం కారణంగా. భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం మారిపోయింది. ఇంకొన్ని గంటలు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ హెచ్చరికలు ఉన్నాయి. ఎమర్జెన్సీ అయితే తప్ప, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ సూచనలు ఇస్తూ ఉన్నారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్లో కూడా భారీ వర్షం పడుతుంది. మెదక్ మార్కెట్ యార్డ్లో ధాన్యం బస్తాలు తడిసిపోతూ ఉన్నాయి. అలాగే ర్యాలమడుగు, మంభోజపల్లిలో
విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతూ ఉంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా, ఇన్ఫాక్ట్ హయత్ నగర్, ఆ ప్రాంతాల హయత్ నగర్లో అత్యధికంగా 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు హయత్ నగర్తో పాటు సరూర్ నగర్లో 7.3, షేక్పేట్లో 5.5, పటాన్చెరులో 3.5, ఉప్పల్లో 2.5, అలాగే రామచంద్రాపురంలో 2.3, ఇలా కొన్ని చోట్ల వర్షం నమోదైన సందర్భం. మెదక్లో పరిస్థితి ఏంటి, మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇటు మెదక్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ కూడా భారీ వర్షం పడింది. మీరు చూడొచ్చు, కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి తడిసి ముద్దయిపోయింది. దీంతో రైతులు వాటిని మళ్ళీ ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ దృశ్యాలు సగటు రైతుకి మాత్రం కంట చెరువు అనుకోవాలి. ఎందుకంటే ధాన్యం కొనుగోలు అంశం ఆలస్యం అవుతూ ఉండడం, వర్షాలు పడుతూ ఉండడం ఇటు సాధారణ రైతుని బెంబేలెత్తించేస్తూ ఉంది. ఒకసారి మెదక్ వెళ్ళిపోదాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, మెదక్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మెదక్ పట్టణంలో అకాల వర్షం బీభత్సం సృష్టిందని చెప్పొచ్చు. ఒక 30 నిమిషాల పాటు ఈదురు గాలితో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ తీగలు కూడా కూలిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు కూడా తలెత్తాయి. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ పట్టణంలో అంతా ఇరుకిరుకు సందులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ వర్షం నీరు చేరుకోవడం వల్ల ఒక స్థానికులు అందరూ కూడా భయాందోళనకు పోయారు. ఎందుకంటే ఎక్కడ ఒక ఇంకుడు గుంతలు ఉంటాయి, ఏంటి హోల్స్ ఉంటాయని చెప్పి ఎవరు కూడా తెలియదు. కాబట్టి వర్షం నీటితో మెదక్ పట్టణం నిండిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం ఈ సమయంలో రావడం ఏంటని చెప్పి పట్టణ వాసులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైతే ఒక 30 నిమిషాల పాటు వర్షం కూడా జరిగింది. సజిల్, వర్షం ఇంకా పడుతూ ఉందా, లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? ఆల్రైట్, మరి కాసేపట్లో మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం అలర్ట్ను కూడా వచ్చింది. నేను మరి కాసేపట్లో ఆ పరిస్థితిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది, ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఇదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది, రెడ్ అలర్ట్ని జారీ చేసింది వడగాల్పుల గురించి అని చెబుతూ. ఈరోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు వడగాల్పులని ఇస్తూనే ఇటు ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మెదక్ నుంచి. మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మహేష్, భారీ వర్షం పడుతూ ఉంది, రైతులు కళ్ళల్లో ధాన్యం ఆరబోసి ఉంచారు, తడిసి ముద్దవుతూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగడం జరిగింది, ఎటువంటి సాయం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహేష్? ఖచ్చితంగా సచిన్, మెదక్ పట్టణంలో అకాల వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సుమారు గంట పాటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ తీగలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పండించిన పంటను తన కళ్ళాల్లో ఉండి ఐకేపీ సెంటర్ లో ఉండడం వల్ల అకాల వర్షాల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే రోడ్డెక్కి రాష్ట్ర రోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అధికారులు అంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడం ఏంటి అని నిర్లక్ష్యం ఏంటని చెప్పి ప్రధానంగా రైతులు విమర్శిస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాను అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గంట పాటు ఈదురుగాలతో ఇటువంటి వర్షాలు పడడం రైతులతో పాటు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది.
ఏది ఏమైనటికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. స్థానికంగా ఎక్కడైతే నష్టపోయారో రైతులను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళను ఎవరైతే ఉన్నారో రైతులను నోట్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సజిన్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ని కూడా జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఇంకొన్ని ప్రాంతాలు ఉంది. మరి మీ ఏరియాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కామెంట్ చేయండి.